రోజు రాజకీయ విలువలకి తిలోదకాలు ఇచ్చి ఏ రకంగా అయినా సరే వెలగపూడి రామకృష్ణబాబు గారిని ఓడించాలనే ఉద్దేశంతో అనేక కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఫస్ట్ స్వీట్ల పంపిణీ అయిపోయింది, రెండో విడతగా చీరల పంపిణీ అయిపోయింది, మూడో విడతగా ముస్లిం తోఫాని ఆ తోఫాకి ఒక స్లిప్పుల రూపంలో బియ్యం, నూనె, పప్పులు 1000 రూపాయలు నగదుకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఇవ్వడం అయిపోయింది. నాలుగో విడతగా సిద్ధమని మీటింగులు రోడ్ల మీద పెట్టినటువంటి మీటింగులు కూడా జనాలు రాక ప్రజలు ఓటర్స్కి 1000 రూపాయలు పంచి ఆ సభలకు రప్పించుకునే దుస్థితిలో ఈరోజు ఎంఈవి గారు ఉండడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. వెలగపూడి రామకృష్ణబాబు గారు గత 3 సార్లు హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గంలో ప్రజల అభిమానాన్ని చొరగొన్నటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు గారు. అటువంటి వ్యక్తిని ఏదో రకంగా గెలాలని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే గెలుపు దిశగా వెళ్ళాలని ఎంఈవి గారు కుయుక్తులు చూస్తూ ఉన్నారు. కానీ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మా మూర్తి గారు చెప్పినట్టు విజ్ఞులు, వివేకవంతులు, మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు గారిని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఈ 4 సంవత్సరాల 10 నెలలు ఏ అభివృద్ధి చేశారు, ఏ సంక్షేమం చేశారనే విషయం నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని ఎక్కడికి వెళ్ళండి వెలగపూడి రామకృష్ణబాబు గారి అభివృద్ధి అనేది ప్రజలు ఓటర్లు చూశారనే విషయాన్ని మరి ఒకసారి గుర్తు చేస్తూ ఎంఈవి గారు లాస్ట్కి వెండి కాయిన్లు పంచినా, బంగారం కాయిన్లు పంచినా అంతిమ విజయం వెలగపూడి రామకృష్ణబాబు గారిదే. ఇప్పటికైనా సరే మీరు పంపకాలు అన్నీ అరికట్టాలని ఎలక్షన్ కమిషన్కి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి ఈ రోజు నుంచి లగాయెత్తు వాళ్ళు డబ్బులు పంపిణీలాగా వార్డులోకి వెళ్ళి స్లిప్పులు పంచుతూ ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుకొని ఈరోజు డబ్బు పంపిణీ కూడా కొన్ని వార్డులో సిద్ధపడ్డారు. దీన్ని ఎన్నికలు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే డబ్బు పంపకాలు కానీ ఇతర వస్తువులు కానీ ఏదైతే పంపకాలు చేస్తూ ఉన్నారో దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ గారికి ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మిత్రులు మూర్తి యాదవ్ గారు చెప్పినట్టు ఏదైతే అధికారులు ఈరోజు వాళ్ళ ఉద్యోగాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఒక వైసీపీ కండువ వేసుకున్న కార్యకర్తల నాయకుల మాదిరిగా ఈరోజు మరి జీవీఎంసీలో కొంతమంది అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారిని కూడా సస్పెండ్ చేయవలసిందిగా ఎన్నికల అధికారులు దృష్టి పెట్టవలసిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన సభ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా ఆ వచ్చిన జన సముద్రాన్ని నేను మీడియా మిత్రులు చూశారు, ప్రజలు గమనించారు, రాష్ట్రం అంతా చూశారు. అంటే ఒక ఎన్నికల సభకి అన్ని వేల మంది జనం స్వచ్ఛందంగా రావడం అనేది చాలా చాలా అంటే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కోకట వేళ్లతో పెకిలించే ఒక సంకేతంగా నిలిచింది. ఈ సభ ఒక దిక్సూచిగా నిలుస్తుంది రాబోయే 50 రోజులు ఎన్నికల ప్రచారానికి. ఈ సభతో ప్రజలు చాలా క్లియర్గా వాళ్ళ మైండ్ని ఓపెన్ చేసి ఉంచారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దిప్పుతాం, ఉమ్మడి ప్రభుత్వాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీని తీసుకువస్తామని ఒక సంకేతంగా సభ నిలిచింది. ఆ సభ విజయవంతాన్ని చూసి వారవలేని వైసీపీ ప్రజాప్రతినిధులు వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ముఖ్యంగా గౌరవ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారు వారి మాటలు చాలా చాలా దురదృష్టం. వారి స్థాయికి ఒక 2 సార్లు శాసనసభ్యుడిగా చేసిన మనిషి, పెద్దల సభకి మొన్ననే ఎన్నికైన మనిషి, ఒక పెద్దగా కాకుండా, ఒక పెద్దరికం లేకుండా, పెద్ద మాటలు కాకుండా చాలా చౌకబారు మాటలు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించేసిన మాటల్ని అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. తొలిసారిగా బహుశా గొల్ల బాబురావు గారి జిల్లాలో పరుషమైన వాక్యాలకి మరి ఆయన కూడా స్క్రిప్ట్ అంది ఉంటుంది. తొలిసారిగా చెప్తున్నాం, బాబురావు గారు మీకున్న వయసు, మీ గత పదవుల్ని దృష్టిలో పెట్టుకుని తొలిసారి జనసేన పార్టీ తీవ్రమైన పదజాలాన్ని వాడడం లేదు. కానీ ఇంకొక మారు మాట్లాడితే మీ స్థాయి గురించి, మీరు ఎలా ఎదిగారో దాని గురించి, మీ రాజకీయ చతురత, పరిణితి,
మీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా సూటుగా చాలా స్పష్టంగా మాట్లాడాల్సి వస్తుంది బాబురావు గారు. పవన్ కళ్యాణ్ గారు తాగలేరండి. మీ వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలను తాగుబోతులుగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వేల కోట్లు వెనకేసుకుని మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు కలిసి ఆడుతున్న ఈ చదరంగంలో ప్రజలు బలిపశులు అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ మీలా చౌకబారు మధ్య అమ్ముకుంటూ చౌకబారు మాటలు మాట్లాడుకునే ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు మేము కాదు. మీరు చేసిన చౌకబారు పనులు విధ్వంసం అందరికీ తెలుసు. మీరు రాజ్యసభ సభ్యులైన మాత్రాన మీ మాటకు విలువ పెరగదు. మీరు వాస్తవానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు వాస్తవాన్ని వక్రీకరించుకుని మాట్లాడినంత మాత్రాన, మీరు రాజ్యసభ సభ్యుడైనంత మాత్రాన మీకు విలువ ఎట్టి పరిశ్రమ పెరగదు. ఇలా మాట్లాడుకుంటూ పోతే మీ విలువ అధపాతాలకు వచ్చేసే ప్రక్రియకి జనసేన పార్టీ మాట్లాడాల్సి వస్తుంది. ఈవేళ మీరు ఎలా అన్నా మాట్లాడతారు. వాలంటీర్స్ ఉన్నారు. ఈవేళ ఓపెన్గా వాలంటీర్స్ చెప్తున్నాం. ఎన్నికల కమిషన్ ఈ 60 రోజుల కాలంలో ఎవరైతే వాలంటీర్లు రిజైన్ చేశారో జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ 60 రోజుల్లో వాలంటీర్ ఏ కారణంతో రిజైన్ చేసినా భవిష్యత్తులో వాళ్ళకి వాలంటీర్ పోస్ట్ ఇవ్వకూడదు. దానికి కారణం ఏంటంటే దీని వెనక దురుద్దేశం ఉంది. ఎవరైతే ఈ వాలంటీర్ రిజైన్ చేస్తున్నాడో రేపు నేరుగా ఎన్నికల్లో పాల్గొనవచ్చు, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వాలంటీర్గా వచ్చేవచ్చు అని. ఏ వాలంటీర్ పోస్ట్ అంటే అనేది మీకేమన్నా ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో ఏదైనా ఫెసిలిటేషన్ ఏంటది? ప్రభుత్వ డబ్బుతో మీరు పనిచేస్తారు కాబట్టి మీరు చేస్తే క్లియర్గా చేయొచ్చు వాలంటీర్గా. మీరు రిజైన్ చేస్తే భవిష్యత్తులో ఎవరైతే రిజైన్ చేస్తారో ఆ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్గా మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం. దీనికి సంబంధించి నేరుగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా నేరుగా మేము దరఖాస్తు కూడా చేయబోతున్నాం. వచ్చే ప్రభుత్వంలో కూడా దీనిపై స్పష్టమైన చర్యలు తీసుకుంటాం. అంటే 60 రోజుల్లో మీరు తుండాట ఆడి, దొంగాట ప్రయోగించి, మీ జిమ్మిక్కులు కుయుక్తులు వాడి వాలంటీర్స్తో మీరు వాడించుకొని మళ్ళీ వాలంటీర్స్ తెచ్చుకుంటామని చెప్పడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 60 రోజుల్లో ఏ ఒక్క వాలంటీర్ రిజైన్ చేసినా ఆ వాలంటీర్ మళ్ళీ తిరిగి వాలంటీర్ పోస్ట్ ఇవ్వకూడదని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఎన్ని చౌకబారు పనులు చేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా నిన్న జరిగిన సభతో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈ 50 రోజులు మీరు చేసే ప్రతి పనిని సునిశ్చితంగా ఎలక్షన్ కమిషన్ గుర్తిస్తుంది. గుర్తించినట్టుగా మా పార్టీ కూడా ప్రయత్నిస్తుందని తెలియజేస్తాం.